హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకీ టాక్స్. ఈరోజు ఒక మంచి మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే అజ్ఞాతవాసి. మన తెలుగులో వచ్చిన అజ్ఞాతవాసి కాదు, 2025లో కన్నడ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి అజ్ఞాతవాసి మూవీ స్టోరీ. IMDbలో 8.5 రేటింగ్తో ఉన్న ఈ మూవీ రీసెంట్గానే కన్నడలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. మూవీలో అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయలేని క్లైమాక్స్ ట్విస్ట్ ఉంటుంది. సో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. Now let's start our video. ఓపెన్ చేస్తే ఇద్దరు వ్యక్తులు పరిగెత్తుకుంటూ తోటలో ఉన్న బావి దగ్గరికి వెళ్ళి ఎవరినో కాపాడడానికి ఆ బావిలోకి దూకి అమ్మ అమ్మ అంటూ వెతుకుతూ ఎవరినో కనిపెట్టి బయటికి తీసుకుని వస్తూ ఉంటారు. అప్పుడు మూవీ టైటిల్ పడుతుంది. కొంతకాలం తర్వాత పోలీస్ ఆఫీసర్ అయినటువంటి అనంత్ తన పై అధికారి అయినటువంటి నారాయణ ఇంటికి వెళ్ళగా ఆ నారాయణ అనంతను చూసి, ఈరోజు మా అమ్మ సంవత్సరికం, నీకు తెలుసు కదా, ప్రతి సంవత్సరం నా చేతులతో స్వయంగా వండి ఈ సంవత్సరికం కార్యక్రమాన్ని చేస్తానని, నువ్వు ఈ జీప్ తీసుకుని స్టేషన్కి వెళ్ళు, మధ్యాహ్నం మాత్రం అందరూ భోజనానికి ఇక్కడికే రండి అని అంటాడు. ఆ మాటలు విన్న అనంత్, ఈ సంవత్సరం కూడా మీ తమ్ముడు చెల్లి రాలేదా అని అంటాడు. దానికి నారాయణ మాట్లాడుతూ, ఎవ్వరూ రాలేదు, ఏమో వాళ్ళెంత బిజీగా ఉన్నారో మనకు తెలియదు కదా అని అంటాడు. ఆ వెంటనే అనంత్ జీప్ తీసుకుని వెళుతూ ఉండగా నారాయణ ఇంట్లోని కోడి ఆ జీప్ మీదకెక్కి ఆ అనంత్తో పాటు పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. నిజానికి ఈ కోడి రోజు కూడా ఆ జీప్ ఎక్కి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్లడం, తిరిగి మళ్ళీ అదే జీప్లో ఇంటికి రావడం అలవాటు చేసుకుని ఆ జీప్ మీదనే తిరుగుతూ ఉంటుంది. అలా అనంత్ స్టేషన్కి వెళ్ళగా నింగప్ప అనే వ్యక్తి వచ్చి తన తోటలోకి ఏనుగులు ప్రవేశించి పంటను నాశనం చేశాయి అని ఒక కంప్లైంట్ ఇచ్చి ఆ కంప్లైంట్ కాపీని తీసుకుని వెళుతూ ఉంటాడు. నిజానికి ఈ నింగప్ప రెగ్యులర్గా తన తోట మీద ఏనుగులు పడనప్పటికీ అబద్ధాలు చెప్పి కంప్లైంట్ రిజిస్టర్ చేసి ఆ కంప్లైంట్ పేపర్ని చూపించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర నష్టపరిహారం తీసుకుంటూ ఉంటాడు. నింగప్ప చెప్తున్నది అబద్ధమని తెలిసినప్పటికీ అనంత మాత్రం నింగప్పకి మేలు జరుగుతుంది కదా అని ఆ కంప్లైంట్ తీసుకుంటూ ఉంటాడు. అదే టైంలో అమ్మాజీ అనే మహిళ పోలీస్ స్టేషన్కి వచ్చి అనంత్తో మాట్లాడుతూ, వర్షాకాలం వస్తుంది, మీ పోలీస్ స్టేషన్ టాప్లో నుంచి వాటర్ లీక్ అయ్యే ప్రమాదం ఉంది, దాన్ని రిపేర్ చేయించుకునే వర్క్ మాకే ఇవ్వండి అని అంటూ ఉంటుంది. నిజానికి ఈ అమ్మాజీ టాపీ పని చేస్తూ తన కూతురికి మంచి సంబంధం చూసి పెళ్లి చెయ్యాలి అనుకుంటూ ఉంటుంది. అలాగే నారాయణ ఆ రోజు తన తల్లికి సంవత్సరకం చేస్తున్నాడు అని తెలుసుకుని, నారాయణ సారు వాళ్ళ అమ్మ చనిపోయి సుమారు 25 సంవత్సరాలు అవుతుంది, అయినా ఎప్పటికీ తన అమ్మని మర్చిపోకుండా ప్రతి సంవత్సరం సంవత్సరికం చేస్తూ ఉంటాడు అని అంటుంది. ఆ మాటలు విన్న అనంత్ అమ్మాజీని చూసి, అది సరే కానీ నీ కూతురు పంకజ ఎందుకు రెగ్యులర్గా ఆ చంద్రశేఖర్ ఇంటికి వెళ్తుంది, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు, అసలే పెళ్లి కావాల్సిన అమ్మాయి అని అంటాడు. ఆ మాటలు విన్న అమ్మాజీ మాత్రం, నా కూతురు ఏదో నేర్చుకోవడం కోసం అక్కడికి వెళుతుంది అని చెప్తుంది. మరో పక్క నారాయణ వంటలు మొత్తం వండి తన అమ్మకి దండం పెట్టుకుని కాకిని పిలవగా ఒక కాకి వచ్చి తింటూ ఉంటుంది. నారాయణ ఆ కాకితో మాట్లాడుతూ, పాయసం బాగుందమ్మా, తమ్ముడు చెల్లి ఈ సంవత్సరం కూడా రాలేదు అని చెప్తూ ఉంటాడు. కొద్దిసేపటికి అనంత్ అండ్ టీం కూడా భోజనానికి రావడంతో ఆ నారాయణ స్వయంగా వాళ్ళందరికీ వడ్డించి మర్యాదలు చేస్తాడు. నారాయణ కూతురు భోజనం తిని పాయసం చాలా బాగుంది అని అంటుంది. ఆ మాటలు విన్న నారాయణ ఏదో తలుచుకుని కొంచెం బాధపడతాడు. ఆ రోజు రాత్రి దూరంగా ఏనుగుల అరుపులు వినిపించడంతో కరెంటు కూడా అప్పుడే పోయి ఉండడంతో నారాయణ నిద్ర లేచి తను మళ్ళీ నిద్రపోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత రోజు అనంత్ వచ్చి నారాయణని కలిసి శ్రీనివాసయ్య చనిపోయాడు అని చెప్పడంతో ఆ నారాయణ వెంటనే జీప్లో శ్రీనివాసయ్య అనే వ్యక్తి ఇంటి దగ్గరికి వెళ్ళగా ఆ జీప్ మీదనే కోడి కూడా అక్కడికి వెళ్తుంది. ఆ వెళ్లే దారిలోని అనంతను చూసిన నారాయణ, శంకరయ్య గారి అబ్బాయి పాస్పోర్ట్ వెరిఫికేషన్ పూర్తి చేశావా అని అంటాడు. ఆ మాటలు విన్న అనంత్, పూర్తి చేశాను సార్, ఈ ఊర్లో కుర్రవాళ్ళందరూ కూడా విదేశాలకు వెళ్ళిపోతున్నారు, ఇలా అయితే కొంతకాలానికి ఈ ఊర్లో ముసలి వాళ్ళు తప్ప ఇంకెవరూ మిగిలి ఉండరు అని అంటాడు. అలా మాట్లాడుకుంటూ చనిపోయిన శ్రీనివాసయ్య ఇంటి దగ్గరికి చేరుకుని అక్కడ వారిని చూసి, ఈ శ్రీనివాసయ్య కొడుకు అరుణ్ విదేశాల్లో ఉన్నాడు కదా, అతని ఫోన్ నెంబర్ లేదా కనీసం అడ్రస్ కనిపెట్టి తన తండ్రి చనిపోయినట్లు కబురు పెట్టాలి, ఇంట్లో ఎక్కడైనా ఉత్తరాలు ఉంటే వాటిని చదివి అడ్రస్ కనుక్కోవచ్చు అని ఇల్లు మొత్తం వెతకండి అని అంటాడు.
ఆ వెంటనే చుట్టూ చూస్తూ పెరట్లోకి వెళ్ళిన నారాయణ అక్కడ తన కోడి దేన్నో చూసి భయపడిపోయి గంతులు వేస్తున్న దృశ్యం చూసి ఆ నారాయణ వెంటనే కిచెన్లోకి వెళ్ళి చుట్టూ పరిశీలించి అక్కడ ఉన్నవారిని చూసి ఇది సాధారణమైన మరణం కాదు, ఎవరో ప్లాన్ చేసి హత్య చేశారు అని వెంటనే డాక్టర్కి ఫోన్ చేసి ఈ బాడీకి పోస్ట్ మార్టం చెయ్యండి అని చెప్తాడు. ఆ వెంటనే శ్రీనివాసయ్య కొడుక్కి కబురు పెట్టడం ఎలా అని ఆలోచిస్తూ ఉండగా అక్కడే ఉన్న అమ్మాచి కూతురైనటువంటి పంకజ ఆ నారాయణని చూసి అరుణ్ అడ్రస్ రోహిత్ కి తెలిసే అవకాశం ఉంది, రోహిత్ రెగ్యులర్ గా ఈ శ్రీనివాసయ్య కొడుకు అరుణ్ కి ఈమెయిల్స్ ని పంపుతూ ఉంటాడు అని చెప్తుంది. అప్పుడే స్టోరీ గతానికి వెళ్తుంది. ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి రోహిత్ తన అన్నయ్యని ఒప్పించి తన ఫాదర్కి ఇష్టం లేకపోయినా ఒక కంప్యూటర్ కొనిపించుకుని దానికి ఇంటర్నెట్ కూడా పెట్టించుకుంటాడు. అది 1997వ సంవత్సరం కావడంతో గ్రామం మొత్తంలో కేవలం రోహిత్ దగ్గర మాత్రమే కంప్యూటర్ ఉంటుంది. అదే టైంలో విదేశాల నుంచి నారాయణ బావమరిది ఇండియాకి వచ్చి తన కంపెనీకి ఒక ఇంపార్టెంట్ ఈమెయిల్ని పంపించుకోవాలి అని అనడంతో ఆ నారాయణ తన బావమరిది ప్రమోద్ని రోహిత్ ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్తాడు. రోహిత్ కంప్యూటర్ ద్వారా ఈమెయిల్ని పంపించుకున్న ప్రమోద్ ఆ రోహిత్ని చూసి నేను ఫారెన్ నుంచి మా అక్కకి లెటర్స్ పంపితే అవి చాలా లేటుగా వస్తున్నాయి, సో ఇప్పుడు మీ గ్రామంలో నీ కంప్యూటర్ ఉంది కాబట్టి నేను లెటర్ పంపాలి అనుకున్నప్పుడు నీకు ఒక ఈమెయిల్ని చేస్తాను, నువ్వు దాన్ని ప్రింట్అవుట్ చేసి మా అక్కకి ఇచ్చేసేయి, మా అక్క నాకు రిప్లై లెటర్ రాయాలి అనుకున్నా కూడా నువ్వే ఈమెయిల్లో టైప్ చేసి నాకు సెండ్ చెయ్యి, ఇదంతా నువ్వు ఊరికే చేయవలసిన అవసరం కూడా లేదు, ఒక్కొక్క ఈమెయిల్కి 50 రూపాయలు తీసుకొని అనడంతో రోహిత్ అందుకు ఒప్పుకొని స్లోగా ఊర్లో ఉన్న అందరికీ కూడా విదేశాల్లో ఉన్న వారి పిల్లల నుంచి వచ్చే ఈమెయిల్స్ పంపించే వాడిలా మారిపోయి బాగా పాకెట్ మనీని సంపాదిస్తూ ఉంటాడు. అలా ఒక పోస్ట్ మ్యాన్ లాగా మారిపోతాడు. అదే టైంలో ఒకరోజు ఫారెన్ లో ఉంటున్నటువంటి శ్రీనివాసయ్య కొడుకైనటువంటి అరుణ్ నుంచి ఈ రోహిత్ కి ఒక ఈమెయిల్ వస్తుంది. ఆ మెయిల్ లో ఇలా రాసి ఉంటాడు, నేను ఫారెన్ లో సాఫ్ట్వేర్ జాబ్ చేయడం నాన్నకి అస్సలు ఇష్టం లేదు, అందుకే నేను ఫారెన్ కి వచ్చినప్పటి నుంచి నాతో మాట్లాడడం లేదు, నేను కాల్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు, అమ్మ చనిపోయిన తర్వాత ఒంటరిగా ఉంటున్నాడు, నీ ఫ్రీ టైంలో ఒకసారి నాన్న దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నాడో చూసి చెప్పు అని ఒక మెయిల్ చేసి ఉంటాడు. అది చూసిన రోహిత్ వెంటనే ఆ శ్రీనివాసయ్య ఇంటి దగ్గరికి వెళ్ళగా బాగా డబ్బున్నటువంటి ఆ శ్రీనివాసయ్య ఒంటరిగా ఉంటూ పనివారిని పెట్టుకుని వ్యవసాయం చేయిస్తూ కంప్యూటర్ అన్నా సాఫ్ట్వేర్ జాబ్స్ అన్నా ద్వేషిస్తూ ఆ రోహిత్ని చూసి నువ్వు కూడా ఈ కంప్యూటర్ని అమ్మేసి ఏదైనా మంచి పని చేసుకుంటూ ఉండు, సొంత ఊర్లోనే ఉండొచ్చు, ఆ కంప్యూటర్ వచ్చిన తర్వాత పిల్లల్ని తల్లిదండ్రుల నుంచి దూరం చేస్తుంది అంటాడు. రోహిత్ వెంటనే ఇంటికి వచ్చేసి శ్రీనివాసయ్య కొడుక్కి అరుణ్కి తన ఫాదర్ మాట్లాడుతున్నది మొత్తం కూడా ఈమెయిల్ చేస్తాడు. దానికి రిప్లై ఇచ్చిన అరుణ్ మా నాన్న మొదటి నుంచి అంతే, ఇక్కడ కూడా Y2K ప్రాబ్లం వల్ల అందరూ కూడా టెన్షన్ పడుతున్నారు, ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకకపోతే సాఫ్ట్వేర్ జాబ్స్ అన్నీ కూడా పోతాయి, నేను కూడా అక్కడికే వచ్చేయాలని ఆలోచిస్తున్నాను, నేను అక్కడికి వచ్చాక మనం ఇద్దరం కలిసి ఒక మంచి బిజినెస్ ని స్టార్ట్ చేద్దాం, మా నాన్నకి చికెన్ అంటే చాలా ఇష్టం, నేను అక్కడ ఉన్నప్పుడు ప్రతి సండే ఆయనకి చికెన్ తెచ్చి పెట్టేవాడిని, నీకు కుదిరితే ఆయనకి చికెన్ కొనుక్కొని వెళ్ళి ఇవ్వు అని అంటాడు. దాంతో రోహిత్ శ్రీనివాసయ్య దగ్గరికి చికెన్ తీసుకుని వెళ్ళి శ్రీనివాసయ్యతో పాటు తాను కూడా తింటూ రెగ్యులర్గా ఆ శ్రీనివాసయ్య దగ్గరికి వస్తూ స్లోగా శ్రీనివాసయ్యకి ఫ్రెండ్ లాగా మారిపోతాడు రోహిత్. అదే టైంలో ఒకరోజు అరుణ్ ఆ రోహిత్కి పంపిన ఒక ఈమెయిల్లో మన ఊరిలోని అమ్మాచి కూతురు పంకజ నేను చాలా కాలంగా లవ్ చేసుకున్నాం, ఆ తర్వాత నేను ఫారెన్కి వచ్చేసాను, అప్పటి నుంచి మా మధ్య కమ్యూనికేషన్ లేకుండా పోయింది, తన కోసం కూడా ఒక ఈమెయిల్ని పంపుతున్నాను, దాన్ని ప్రింట్ తీసి ఆ పంకజాకి ఇవ్వు అని అనడంతో రోహిత్ వెళ్ళి ఆ అరుణ్ ఈమెయిల్ని పంకజాకి ఇచ్చి పంకజాకి సరిగ్గా ఇంగ్లీష్ రాకపోవడంతో రోహిత్తే చదివి వినిపించి పంకజ రిప్లైగా చెప్పింది మొత్తం రాసుకుని దాన్ని తీసుకుని వెళ్ళి మళ్ళీ అరుణ్కి రిప్లై ఈమెయిల్ని పంపుతాడు. అలా తిరిగి పంకజ మరియు అరుణ్ల మధ్య ఈమెయిల్స్ స్టార్ట్ అవ్వగా పంకజ కూడా టైపింగ్ నేర్చుకోవడం కోసం వెళుతున్నట్లుగా తన అమ్మకి అబద్ధం చెప్పి ఆ రోహిత్ దగ్గరికి వెళ్ళి అరుణ్కి ఈమెయిల్స్ని పంపిస్తూ ఉంటుంది. అదే టైంలో నారాయణ కూడా రెగ్యులర్గా వెళ్ళి ఆ శ్రీనివాసయ్యని కలిసి మాట్లాడుతూ శ్రీనివాసయ్యని ఒక గురువులాగా చూస్తూ ఉంటాడు. అలా ఒకరోజు శ్రీనివాసయ్య మరియు నారాయణ మాట్లాడుకుంటూ ఉండగా అదే సమయంలో రోహిత్ మరియు రోహిత్ ఫాదర్ కూడా అక్కడికి వెళ్తారు. అలా అందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉండగా ఆ సమయంలో శ్రీనివాసయ్య వాళ్ళందరినీ చూసి నా కొడుకు ఎలాగో నా మాట వినకుండా నన్ను వదిలిపెట్టి ఫారెన్కి వెళ్ళిపోయాడు, అందుకే నా తదనంతరం ఆస్తి మొత్తాన్ని కూడా అనాథాశ్రమానికి చెందేలాగా వీలునామా రాయించి చనిపోతానని అంటాడు. ఆ మాటలు విన్న రోహిత్ షాక్ అవుతాడు.
కొన్ని రోజుల తర్వాత పంకజ రోహిత్కి చికెన్ కర్రీ ఇచ్చి, ఇది నాకు కాబోయే మామయ్య శ్రీనివాస్ అయ్యకి ఇవ్వు, చికెన్ కర్రీ కదా అని చెప్పి నువ్వు తినకు, ఇది కేవలం నా మామయ్య గారికి మాత్రమే అని అనడంతో రోహిత్ వెళ్ళి ఆ కర్రీని శ్రీనివాస్ అయ్యకి ఇచ్చి అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ ఇంటికి వచ్చి తన కంప్యూటర్ని ఆన్ చేస్తూ ఉంటాడు. స్టోరీ ప్రజెంట్కి వస్తుంది. అరుణ్ అడ్రస్ రోహిత్కి తెలిసే అవకాశం ఉంది అని ఆ పంకజ చెప్పడంతో ఆఫీసర్ అనంత్ వెంటనే రోహిత్ ఇంటికి వెళ్ళగా ట్విస్ట్ ఏమిటి అంటే అక్కడ రోహిత్ ఆల్రెడీ తన కంప్యూటర్ ముందే చనిపోయి ఉంటాడు. అలాగే రోహిత్ కంప్యూటర్ కూడా కాలిపోయి ఉంటుంది. అది చూసిన అందరూ కూడా రాత్రి షార్ట్ సర్క్యూట్ అయ్యి రోహిత్ కరెంట్ షాక్ కొట్టి చనిపోయినట్లు ఉన్నాడు. ఆ తర్వాత ఆ కంప్యూటర్ కూడా కాలిపోయింది అని అనుకుంటూ ఉంటారు. విషయం తెలుసుకున్న ఆఫీసర్ నారాయణ ఆ రోహిత్ ఇంటి దగ్గరికి చేరుకుని ఆ రోహిత్ డెడ్ బాడీ పక్కనే ఒక ప్లేట్లో చికెన్ కర్రీ ఉండడం చూస్తాడు. రోహిత్ చనిపోయాడు అని తెలుసుకున్నటువంటి పంకజ కూడా ఆ రోహిత్ ఇంటి దగ్గరకు బయలుదేరుతుంది. అప్పుడే స్టోరీ మళ్ళీ గతానికి వెళ్తుంది. పంకజ రోజు ఆ రోహిత్ ఇంటికి వెళ్ళి రోహిత్ ద్వారా అరుణ్కి ఈమెయిల్స్ని పంపిస్తూ ప్రతి ఈమెయిల్లో కూడా నువ్వు త్వరగా ఇండియాకి తిరిగిరా అని అంటూ ఉంటుంది. అయితే అరుణ్ మాత్రం ఇప్పుడే రావడం కుదరదు అని రిప్లై ఇస్తూ ఉంటాడు. అదే టైంలో రోహిత్ రోజు ఆ పంకజాని చూస్తూ తనకన్నా వయసులో పెద్దదైనప్పటికీ స్లోగా ఆ పంకజాని ఇష్టపడడం మొదలుపెట్టి ఒకరోజు పంకజ చెయ్యి పట్టుకుంటాడు. దాంతో రోహిత్ తనని ఇష్టపడుతున్నాడు అని అర్థం చేసుకున్న పంకజ వెంటనే తన చేతిని వెనక్కి తీసుకోగా రోహిత్ ఆ అరుణ్ పంపించినటువంటి మెయిల్ని చదివి ఇప్పుడు ఇండియాకి రావడం కుదరదంటున్నాడు అని ఆ మెయిల్ చదివి చెప్తాడు రోహిత్. అది విన్న పంకజ మాత్రం అరుణ్ని ఇండియాకి ఎలా రప్పించాలో నాకు బాగా తెలుసు అనుకుని వెంటనే ఇంటికి వెళ్ళి తన ఇంట్లోని కోడిని చంపి కర్రీ చేసి ఆ రోజు సాయంత్రం రోహిత్ని పిలిచి తనకి ఆ కర్రీ బాక్స్నిచ్చి నాకు కాబోయే మామయ్య గారు శ్రీనివాస్ అయ్యకి చికెన్ అంటే ఇష్టం కదా, ఈ కర్రీ తీసుకుని వెళ్ళి అతనికి ఇవ్వు, నువ్వు మాత్రం దీన్ని తినకు అని చెప్పి ఆ రోహిత్కి ఒక ముద్దు కూడా పెట్టి కొన్ని సంబంధాలు ముందుకు సాగవు అని చెప్పి వెళ్ళిపోతుంది. నిజానికి రోహిత్ తనని ఇష్టపడుతున్నాడు అని తెలుసుకున్న ఆ పంకజ కూడా రోహిత్ మీద ఇష్టం ఉన్నప్పటికీ నేను ఆల్రెడీ అరుణ్తో లవ్లో ఉన్నాను, సో మన బంధం ముందుకు సాగదు అని చెప్పడం కోసం అలా చేస్తుంది. దాంతో రోహిత్ వెంటనే ఆ చికెన్ కర్రీని తీసుకుని వెళుతూ ఉండగా రోహిత్ మరియు మారన్ సైకిల్ మీద వెళుతూ ఇద్దరు ఒకరిని ఒకరు గుద్దుకుంటారు. అప్పుడు మారన్ దగ్గర ఉన్న పేపర్స్ అన్నీ కూడా కింద పడిపోగా ఆ మారన్ రోహిత్ని చూసి శ్రీనివాస్ అయ్య గారు తన ఆస్తికి వీలునామాని రాయించమని చెప్పి నన్ను లాయర్ దగ్గరికి వెళ్ళమని చెప్పారు, నువ్వు చూస్తే దారి మధ్యలోనే నా సైకిల్ని పాడు చేశావు అని తిడుతూ ఉంటాడు. అది విన్న రోహిత్ వెంటనే షాక్ అయ్యి స్పీడ్గా సైకిల్ తొక్కుంటూ వెళ్ళిపోతాడు. ఆ రోజు రాత్రి పంకజ తన మదర్ చూసి నేను చికెన్ కర్రీ వండాను కానీ అందులో బల్లి పడింది, అందుకే కుండతో పాటు బయట పడేశాను, ఈ రోజు రాత్రికి మనం పచ్చడితోనే తినాలి అని చెప్తుంది. మరోపక్క రోహిత్ తన ఇంటికి వెళ్ళి బాగా టెన్షన్ పడుతూ శ్రీనివాస్ అయ్య అన్నంత పని చేస్తున్నాడు, ఆస్తి మొత్తాన్ని కూడా అనాథాశ్రమానికి రాసేస్తే ఆ శ్రీనివాస్ అయ్య కొడుకు అరుణ్కి చిల్లి గవ్వ కూడా రాదు, అలా జరగకూడదు అనే టెన్షన్ పడి వెంటనే ఈ విషయం అరుణ్కి ఈమెయిల్ చెయ్యాలి అనుకుని కూడా అయినా ఈమెయిల్ చేసిన ఏం ఉపయోగం ఉంది, అరుణ్ ఇండియాకి వచ్చే టైంకే శ్రీనివాస్ అయ్య సంతకాలు కూడా పెట్టేస్తాడు అని భయపడి ఇంటర్నెట్లో అనుమానం రాకుండా మనిషిని చంపడం ఎలా అని వెతుకుతూ ఉంటాడు. హలో ఫ్రెండ్స్, అసలు రోహిత్ ఎందుకు అరుణ్ ఆస్తి కోల్పోతాడు అని అంతలా టెన్షన్ పడుతున్నాడు? అరుణ్ ఆస్తిని కోల్పోతే రోహిత్కు వచ్చే లాస్ ఏమిటో కామెంట్ చెయ్యండి. ఎంతమంది కరెక్ట్గా గెస్ చేయగలరో చూద్దాం. అలా ఇంటర్నెట్లో వెతికిన రోహిత్ వెంటనే రోహిత్ ఫాదర్ వేసుకునే నిద్ర మాత్రలు తీసుకుని వాటిని ఎక్కువ మోతాదులో పిండి చేసి ఆ పంకజ ఇచ్చిన కర్రీలో వెయ్యబోతూ అది తాను ప్రేమించిన పంకజ వండిన కర్రీ కదా అని గుర్తు చేసుకుని దానిలో నుంచి ఒక 2 ముక్కలు తీసుకుని పక్కనే ఉన్న ప్లేట్లో పెట్టుకుని మిగిలిన కర్రీలో ఆ నిద్ర మాత్రల పౌడర్ని కలిపి ఆ కర్రీ తీసుకుని వెళ్లి శ్రీనివాస్ అయ్యకి ఇస్తాడు. శ్రీనివాస్ అయ్య మాత్రం ఆ రోహిత్ని చూసి నువ్వు కూడా తిను అని అంటాడు. అయితే రోహిత్ మాత్రం ఈరోజు సోమవారం కదా, నేను ఈరోజు నాన్ వెజ్ తినను అని అంటాడు. దాంతో శ్రీనివాసయ్య ఒక్కడే తింటూ ఉంటాడు. అయితే శ్రీనివాసయ్య ఆ కర్రీ తింటూ ఉండగానే శ్రీనివాసయ్య ఆరోగ్యం క్షీణించి తను ఊపిరి పీల్చుకోవడానికి అవస్థలు పడుతూ ఆ రోహిత్ దానిలో ఏదో కలిపాడు అని అర్థం చేసుకుంటాడు. కానీ రోహిత్ని ఏమీ చేయలేక కుప్పకూలిపోతాడు.
రోహిత్ వెంటనే శ్రీనివాసయ్య చేతుల్ని క్లీన్ చేసి మిగిలి ఉన్న కర్రీని మరియు రైస్ మొత్తాన్ని కూడా పెరట్లో వేసేసి ఆ ప్లేట్ని కడిగి డౌట్ రాకుండా పక్కనే పెట్టేసి అక్కడి నుంచి ఇంటికి పరుగు తీస్తాడు. అలా ఇంటికి వెళ్ళిపోయిన రోహిత్ అరుణ్కి ఆస్తి రాకపోతే అరుణ్ ఇక్కడికి వచ్చి నాతో కలిసి పెడతానన్న బిజినెస్ పెట్టలేడు అని టెన్షన్ పడుతూ ఉంటాడు. స్టోరీ ప్రజెంట్కి వస్తుంది. రోహిత్ చనిపోయాడు అని తెలుసుకున్న పంకజ వెంటనే రోహిత్ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ రోహిత్ డెడ్ బాడీ పక్కనే చికెన్ కర్రీ ఉండడం చూసి షాక్ అవుతుంది. అయితే అక్కడే ఉన్న ఆఫీసర్ నారాయణ ఆ పంకజ టెన్షన్ పడుతూ ఉండడం చూసి పంకజ మీద అనుమానంతో తనని వెంటనే స్టేషన్కి తీసుకుని వస్తాడు. అక్కడికి వచ్చిన అమ్మాచి కూడా స్టేషన్కి వచ్చి నా కూతుర్ని ఎందుకు తీసుకుని వచ్చారు అని టెన్షన్ పడుతూ ఉంటుంది. కొద్దిసేపటికే స్టేషన్కి వచ్చిన ఒక కానిస్టేబుల్ ఆ నారాయణాన్ని చూసి మీరు చెప్పినట్లే పంకజ ఇంటి పరిసరాల్లో చెక్ చేశాం సార్. పంకజ ఇంటి వెనకాలే పగిలిపోయి ఉన్న ఒక కుండతో పాటు ఒక చెట్టు వేరు కూడా మాకు దొరికింది అని ఆ చెట్టు వేరుని చూపిస్తాడు. ఆ చెట్టు వేరును చూసిన అనంత ఇది పాసంబర చెట్టు వేరు, విషపూరితమైన చెట్టు అని అంటాడు. అది విన్న అమ్మాచి వెంటనే ఆ పంకజాన్ని కొట్టడం స్టార్ట్ చేసి కూరలో బల్లి పడింది అని నాతో చెప్పి దానిలో పాసంబర చెట్టు రసాన్ని కలిపావా అంటూ ఉంటుంది. దాంతో పంకజ మాట్లాడుతూ నేను అరుణ్ లవ్ చేసుకున్నాం, కానీ అరుణ్ ఫారెన్ వెళ్ళిపోయాక మా మధ్య కమ్యూనికేషన్ పోయింది. ఆ తర్వాత మళ్ళీ ఈమెయిల్స్ ద్వారా మాట్లాడుకోవడం మొదలుపెట్టాం, కానీ ఎన్నిసార్లు ఇండియాకి రమ్మన్నా ఇప్పుడే రావడం కుదరదు అని చెప్తున్నాడు. అందుకే అరుణ్ ఫాదర్ చనిపోతే అంత్యక్రియల కోసమైనా ఇండియాకి వస్తాడు కదా అని ప్లాన్ చేసి ఆ పాసంబర చెట్టు వేరుని 3 రోజుల పాటు నీటిలో నానబెట్టి ఆ నీటిని కూరలో వేసి రోహిత్కి ఇచ్చాను. అయితే ఈ కర్రీని శ్రీనివాసయ్యకి మాత్రమే ఇవ్వమని చెప్పాను. ఆ రోహిత్ని తినవద్దు అని మరీ చెప్పాను, కానీ ఆ రోహిత్ తిన్నట్లు ఉన్నాడు అని అంటుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. శ్రీనివాసయ్య చనిపోయిన తర్వాత రోహిత్ ఇంటికి వచ్చి టెన్షన్ పడుతూ పక్కనే ప్లేట్లో ఉన్న చికెన్ కర్రీలో నుంచి ఒక ముక్కని తింటూ కంప్యూటర్ ఆన్ చేస్తూ ఉంటాడు. అయితే ట్విస్ట్ ఏమిటి అంటే సరిగ్గా అదే టైంలో ఊరి పొలిమేరల్లో ఏనుగులు పొలాల్లోకి ప్రవేశించడానికి ట్రై చేసి అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ కి తగలడంతో ఒక ఏనుగుకి కరెంట్ షాక్ తగిలి చనిపోగా దాని కారణంగా షార్ట్ సర్క్యూట్ అయ్యి ఊరు మొత్తం కరెంట్ పోతుంది. అలా షార్ట్ సర్క్యూట్ అయినప్పుడే ఆ రోహిత్ కంప్యూటర్ కూడా కాలిపోగా ఆల్రెడీ విషం కలిపిన చికెన్ తిన్న రోహిత్ కూడా అప్పుడే చనిపోతాడు. స్టోరీ ప్రజెంట్కి వస్తుంది. నారాయణ తన టీంను చూసి ఆ పాసాంబ్రాకి రంగు, రుచి, వాసన ఏమీ ఉండదు, అందుకే మనుషులు దీన్ని కలిపినా కూడా గుర్తించలేరు. మనిషి ఒక్క నిమిషంలోనే చనిపోతాడు, ఎటువంటి క్లూస్ కూడా ఉండవు, ఎవరూ గుర్తించలేరు. కానీ జంతువులు, పక్షులు ఆ పాసంబరాన్ని గుర్తించగలవు. పాసంబరాన్ని చూసి భయపడి విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాయి. నిజానికి నారాయణ ఆ శ్రీనివాస ఇంటికి వెళ్ళినప్పుడు పెరట్లో పడేసి ఉన్న ఆ చికెన్ కర్రీని చూసిన నారాయణ కోడి కూడా అక్కడ చాలా విచిత్రంగా ప్రవర్తించి ఉంటుంది. దాన్ని చూసిన నారాయణకి ఆ కర్రీలో విషం కలిసినట్లుగా ఉంది అని అర్థమయ్యి ఇది హత్య అని తెలుస్తుంది. నారాయణ వెంటనే పంకజాని కానిస్టేబుల్ ఇంటికి పంపించేసి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చే వరకు ఆ పంకజాని అరెస్ట్ చేయవలసిన అవసరం లేదు, ఆ తర్వాత అరెస్ట్ చేద్దామని చెప్పి ఆఫీసర్ అనంతతో కలిసి జీప్లో తన ఇంటికి బయలుదేరతాడు. అయితే ఆఫీసర్ అనంత మాత్రం కారుని డ్రైవ్ చేస్తూ కూడా ఆ కేసు గురించి ఆలోచిస్తూ నిజం బయటపడడానికి 3 దారులే ఉంటాయి. నారాయణ ఈ కేసుని ఎలా ఛేదించాడో అర్థం కావడం లేదు. ప్రత్యక్ష సాక్షులు ఉండాలి, కానీ ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులు లేరు. లేదా ఎవరి మీదైనా అనుమానం కలగాలి, కానీ అలా అనుమానం కలగాలి అంటే ముందు వారికి వ్యతిరేకంగా ఏదైనా సాక్ష్యం దొరకాలి. కానీ ఇక్కడ అలాంటివేమీ దొరకకుండానే పంకజాని కనిపెట్టేశాడు. ఆ తర్వాతనే సాక్ష్యం దొరికింది. అసలు నారాయణకి ఈ విషయం గురించి అంత కరెక్ట్గా ఎలా తెలుసు? నారాయణ కూడా ఎప్పుడైనా ఈ విషయాన్ని ఉపయోగించాడా అని అనుమానం తెచ్చుకుని ఇంట్లోకి వెళుతున్న నారాయణని చూసి పంకజాకి ఎలాగో శిక్ష పడుతుంది, మరి మీ సంగతి ఏమిటి? మీ తప్పుకు కూడా శిక్ష పడాలి కదా అని అంటాడు. ఆ మాటలు విన్న నారాయణ నేను గత 30 ఏళ్లగా సరిగ్గా నిద్ర కూడా పోకుండా శిక్షను అనుభవిస్తూనే ఉన్నాను అని అంటాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. 30 సంవత్సరాల క్రితం అంటే 1967లో నారాయణ తల్లి తన కూతురు ఇంకా చిన్న కొడుకుని తీసుకుని వెళ్ళి వారిని బలవంతంగా తోటలోని బావిలోకి తోసేసి తాను కూడా ఆ బావిలోకి దూకి చనిపోవడానికి ట్రై చేస్తుంది. అదే సమయంలో నారాయణ మరియు ఈ శ్రీనివాసయ్య కలిసి బావిలోకి దూకి వారిని కాపాడగా డిప్రెషన్లో ఉన్న నారాయణ మదర్ మాత్రం నాకు బ్రతకాలని లేదు, నేను చనిపోయిన తర్వాత నా 2 పిల్లలు కష్టాలు పడకూడదు, అందుకే వారిని కూడా నాతో తీసుకుని వెళ్ళాలనుకుంటున్నాను
అని అంటుంది. శ్రీనివాసయ్య మాత్రం కష్టాలు అందరికీ వస్తాయి, నీ పెద్ద కొడుకు నీ ఫ్యామిలీని బాగా చూసుకుంటాడు అని ధైర్యం చెప్తాడు. 1972లో నారాయణకి పెళ్ళి అవుతుంది. నారాయణకి పిల్లనిచ్చిన మామగారు నారాయణని చూసి, నీకిక్కడే ఈ ఊర్లోనే పోస్టింగ్ వేయిస్తాను, నీ తమ్ముడు చెల్లిని కూడా సిటీలో బాగా చదివిద్దాం, మీ అమ్మ ఒంటరిగా విడిగా ఉండడం ఎందుకు, మీతో పాటునే ఉండనివ్వండి, నీకు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యే వరకు సిటీకి రమ్మని చెప్పు అని అంటాడు. అయితే నారాయణ అమ్మ మాత్రం, నేను ఎక్కడికి రాను, నేను మరొకరి ఇంట్లో పని మనిషిలాగా ఉండలేను, నువ్వు కావాలంటే నీ భార్యతో సిటీకి వెళ్ళిపో, నేను పిల్లల్ని చదువు ఆపించేసి ఏదో ఒక పనిలో పెడతాను, అది కూడా కష్టమైతే ముగ్గురం కలిసి చనిపోతాము అని అంటుంది. ఆ తర్వాత రోజు నారాయణ తమ్ముడు తన అక్కను చూసి చాలా భయపడుతూ, అమ్మ నన్ను ఈరోజు కూడా బావి దగ్గరికి తీసుకుని వెళ్ళింది, నేను తప్పించుకుని వచ్చేశాను, నాకు చాలా భయంగా ఉంది, అమ్మ ఎప్పుడు చంపేస్తుందో తెలియడం లేదు అని భయపడుతూ ఉంటాడు. ఆ రోజు రాత్రి నారాయణ చెల్లి జరిగింది మొత్తం నారాయణకి చెప్పి, మాకు బ్రతకాలని ఉంది కానీ అమ్మ ఎప్పుడు చంపేస్తుందో తెలియడం లేదు అని భయపడుతుంది. దాంతో బాగా ఆలోచించిన నారాయణ చెల్లిని మరియు తమ్ముణ్ణి కాపాడాలి అనుకుని ఆ పాసంబర చెట్టు వేరుతో పాయసం చేసి తన అమ్మకు తినిపించి మిగిలిన పాయసాన్ని ఇంటి వెనకాల వెయ్యిగా ఇంట్లోని కోడి దాన్ని చూసి విచిత్రంగా గంతులు వేస్తూ ఉంటుంది. ఇక్కడే స్టోరీ ప్రజెంట్కి వస్తుంది. అచ్చం విషం కలిపిన పాయసాన్ని చూసిన కోడి ఎలా గంతులు వేసిందో అదేవిధంగా విషం కలిపిన చికెన్ని చూసి కూడా గంతులు వేసి ఉండడంతో దాన్ని చూసిన నారాయణ చికెన్లో విషం కలిసింది అని గుర్తిస్తాడు. తమ్ముడు చెల్లి కోసం తల్లిని చంపినప్పటికీ అదే బాధతో బ్రతుకుతూ ఉంటాడు. అలా కన్న తల్లిని చంపడం కరెక్టే అంటారా, లేదా హీరోకి శిక్ష పడాల్సిందే అంటారా? కామెంట్ చెయ్యండి. అలాగే నెక్స్ట్ ఏం జరిగింది, పంకజాకి శిక్ష పడిందా లేదా అనేది తెలియాలి అంటే పార్ట్ 2 చూడాల్సిందే. పార్ట్ 2 ఇంకా రిలీజ్ అవ్వలేదు. రిలీజ్ అవ్వగానే దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ వీడియో లింక్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో మరియు కామెంట్స్లో ఇస్తాను, చూసేయండి. అలాగే కొన్ని థ్రిల్లర్ మూవీస్ని ఫస్ట్ టైం కంటే కూడా సెకండ్ టైం చూసినప్పుడు ఆ డైరెక్టర్ మొదటి నుంచి ఇస్తున్న క్లూస్ని చూసి ఇంకా మంచి థ్రిల్లింగ్ అనిపిస్తుంది. సో కుదిరితే ఈ వీడియోని సెకండ్ టైం చూసి ఫస్ట్ టైం నుంచి ఆ డైరెక్టర్ ఇస్తున్న క్లూస్ని ఎంజాయ్ చెయ్యండి. నేనేదో వ్యూస్ కోసం సెకండ్ టైం చూడమంటున్నాను అని మీరు అనుకుంటే మాత్రం సెకండ్ టైం చూడకండి, కానీ చూస్తే మీరే ఎంజాయ్ చేస్తారు. అండ్ ఈ వీక్లోనే మరొక క్రేజీ మలయాళ థ్రిల్లర్ మూవీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మిస్ అవ్వకుండా ఆ వీడియోని చూడాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.